ఆ శోధనలో దేవుడు వాళ్ళని విడిపించి వాళ్ళలో చేసిన కార్యం ఏం తెలుసా? వాళ్ళు విత్తకుండానే పంట తిన్నారమ్మా. ఈరోజు విస్తారమైన ఆశీర్వాదం నీకు రాబోతా ఉంది. నీ నిందల్లో, నీ అవమానాల్లో విస్తారమైన దీవెన నీకు రాబోతా ఉంది. అదంతటా అదే వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. రెండంతల ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. నువ్వు విత్తిన దాన్ని, నువ్వు కష్టపడే దానికి నూరంతల ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. హల్లెలూయా. జరిగింది ఏం తెలుసా? వాళ్ళు పోయారు. వాళ్ళు పోతే రెండవసారి కూడా వాళ్ళు అట్లే మాట్లాడినారు. ఒక వదంతి పుట్టింది ఏమని? నీ దేశం మీదకి వీళ్ళు పలానా వాళ్ళు వచ్చేసినారంటే అశ్షూరు రాజు వెళ్ళిపోయాడు వెనకాలకి. వెళ్ళిపోతే సైన్యం అంతా అట్లే ముట్టడి వేసింది కదా. ఒక్క దూత వచ్చిందండి, 1,85,000 మందిని కొట్టేసింది ఒక రాత్రిలో. జస్ట్ వన్ నైట్ అంతే. పొద్దున అయ్యే లోపల వాళ్ళు చూసే లోపల 1,85,000 మంది పడిపోయారు. అర్థం కాలేదు ఏం జరిగిందో. తిరిగి వెళ్ళిపోతే ఆ అశ్షూరు రాజు వాళ్ళ గుడిలోకి వెళ్ళగానే వాళ్ళ కుమారులే అతన్ని చంపేశారు. వాళ్ళ కుమారులే. చూడండి 36వ వచనం, ఇంటికి వెళ్ళి చదవండి. అంతటా యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో 1,85,000 మందిని మొత్తెను. ఉదయంన జనులు లేవుగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరే. ఇది ప్రియ సంగమా, నీ మీదకి వచ్చే మాటలను దేవుడు వింటూ ఉన్నాడా? నువ్వు పడే నిందలను, అవమానాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ దేవుడు ఏం చేసినాడు అంటే, మనకన్నా మన దగ్గరికి ఆ మాట తగలకన్నా ముందుగా మన దేవునికి తగులుతూ ఉన్నాయి కదా. అంటున్నారా లేదా? మీ దేవుడు అంటున్నారు చూడండి. అది ఆయన వింటుంటాడా లేదా? ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన పేరేమి? రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో రోషము కలిగిన కార్యాలను ఆయన జరిగిస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ అనాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది మన దేవుడు చేసే కార్యం. అయితే మనం ఏం చేయాలి? ఊరికే ఉండొద్దు. మనం ఖచ్చితంగా మన నోరు తెరవాలి, దేవుని కార్యాలు ఒప్పుకోవాలి, దేవుని కార్యాలు ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి సాక్షులుగా మనం జీవించాలి. శరీరం చెప్పినట్ల ఏ రోజు కూడా మనం వినడానికి వీల్లేదు ప్రియ సంగమా.